మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, ఇప్పుడు మనం చూసుకుంటే మే వచ్చేసింది. చాలా మందికి సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చాయి అండ్ ఎక్కువగా సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే యాజ్ పేరెంట్స్ గా ఈ టైంని ఎవరైనా కూడా ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకొని పిల్లలకి నేర్పించాలి అంటే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉందంటారు? ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయిరా. ఏంటి అంటే, ఒకటేమో పిల్లలకి ఏవేవో బయట నుంచి ఒక డ్యాన్స్, ఒక సమ్మర్ క్యాంపు ఇలాంటివి పెట్టడం అనేది ఒక థాట్. అసలు ఇంట్లో మీరు అన్న పాయింట్ ఉంది చూసారా, యాజ్ పేరెంట్స్ ఏం నేర్పించవచ్చు కదా? ఏం నేర్పించవచ్చు? నీట్గా ఉండడం నేర్పించవచ్చు, నీట్గా సర్దడం నేర్పించవచ్చు, నీట్గా తినడం నేర్పించవచ్చు, లేట్గా పడుకోకుండా ఎర్లీగా పడుకోవడం నేర్పించవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అ సైకిల్. సో హాలిడేస్ కదా అని కాకుండా మేక్ దెమ్ సెన్సిబుల్ అండ్ థాట్ఫుల్. ఎలా అంటే, చిన్న మాట చెప్తాను, క్రష్ అంటాం కదా. యాక్చువల్లీ క్రష్ ఎవరినైనా ఇష్టపడడం అంటాం కదా. ఈ హాలిడేస్లో కొన్ని పిల్లల మీద ఫోకస్ చేసి నేర్పితే పిల్లలు వాళ్ళే ప్రేమించే, అంటే దే ఫెల్ క్రష్ ఆన్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, ఆ మధ్య ఒక ఫ్రెండ్ కలిసారు. అమ్మాయి చెప్తున్నారనమాట, పాపని 2 days ఎక్స్కర్షన్కి పంపించాను. తనకి ఏది ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు, ఏది సర్దుకోవాలో తెలియలేదు. తనంతా మెస్సీగా చేసేసుకుంది. తను చెప్పలేదు ఇంటికి వచ్చి. వేరే పిల్లలు కలిసినప్పుడు, మీరేం నేర్పలేదా ఆంటీ తనకి? బ్యాగ్లోవి ఎలా తీసుకోవాలో తెలియలేదు, ఎలా పెట్టుకోవాలో తెలియలేదు, మేమంతా చాలా డిసిప్లిన్డ్గా చేసుకున్నామని నేను అని చెప్పి అన్నారట. అంటే తనప్పుడు ఫీల్ అయిందనమాట. ఎలా అంటే, చిన్నపిల్ల కదా, ఎవ్రీథింగ్ నేనే చేస్తాను, తన కోసం నేనే చేస్తాను. సో అలా నేనే చేస్తానన్నప్పుడు పిల్లలు వీళ్ళు సొంతంగా చేసుకోరు కదా. ఇంకా అమ్మొచ్చి చేస్తుందిలే, నాన్నొచ్చి చేస్తారులే, వీళ్ళు చేస్తారు, డిపెండెన్సీ తీసుకుంటారు. సో అది ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అయిపోతుంది. అయితే ఇక్కడ మనం సెలవుల్లో ఏం నేర్పించవచ్చు అంటే, అసలు లేవగానే బెడ్షీట్ మడత పెట్టడం నేర్పించవచ్చు. నీ బెడ్ నువ్వు నీట్గా పెట్టుకో. సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. సో లేవగానే బ్రష్ చేయి, స్నానం చేయి, చిన్నగా వెళ్ళి దేవుడి గదిలోకి వెళ్ళిరా, తర్వాత బ్రేక్ఫాస్ట్. అంటే ఒక్కొక్కటి అనమాట. అంటే బెడ్రూమ్లో ఏం చేయొచ్చు చెప్పచ్చు. బాత్రూంలో చాలామంది బాత్రూంలో కూడా సోప్ని తడిచేసి పెట్టేస్తారు, వాటర్ పడిపోతూ ఉంటాయి, బకెట్ పంపులు తిప్పుతూ ఉంటే నీళ్ళు కారిపోతూ ఉంటాయి పిల్లలకి. అదేం పెద్ద తెలియదు, కానీ టోటల్గా వేస్టేజ్ అయినా కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతుంటాయి. సో అవి బాత్రూంలో అలా నేర్పించవచ్చు. అందరూ కూర్చొని లివింగ్ రూమ్లో చాలామంది సోఫాల మీద వెరైటీ ఇవి వేస్తూ ఉంటారు. పిల్లలు కూర్చున్నప్పుడు అన్ని పడిపోతూ ఉంటాయి చూడండి వెనకాల డిజైన్వి, అవి తీసి మంచిగా వేయచ్చు. పొద్దున్నే లేవంగానే ఒకసారి హాల్ బాగుందో లేదో చూడు. అలాగే ఎవరైనా ఇంటికి వస్తే మంచి నీళ్ళు ఇవ్వడం మర్యాద చేయొచ్చు. ఇలా చిన్నవి అనమాట. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి వాళ్ళ పైన ఇతను మొత్తం కింద లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎవ్వరూ ఉండరు అక్కడ ప్లేస్లో. ఇతను ఒక్కడే పాస్ ఆన్ అవుతూ ఉంటాడు. ఏంటి, అక్కడ ఫ్యాన్లు ఏసీలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇతని మనసుకి ఒప్పదనమాట. ఆఫ్ చేస్తాడు, ఎవరు లేరు కదా. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత అన్ని లైట్స్ వేసి ఉంటాయి. ఇన్ని లైట్స్ ఎందుకు, ఒక 2 లైట్స్ ఉంచి మిగిలినవి ఆఫ్ చేస్తాడు. ఇంకెక్కడో కాలి పట్టా సరిగ్గా ఉండదు, దాన్ని సరిచేస్తాడు. ఇలా చేసి లోపలికి వెళ్ళేసరికి ఇలా ఇంటర్వ్యూ యూఆర్ సెలెక్టెడ్ అంటారు వాళ్ళు. అదేంటి, ఏం అడగలేదు, ఏం చేయలేదు, హౌ అంటాడు. అంటే సీసీ కెమెరాస్ నేను ఫాలో అవుతున్నాయి, మేము ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆ వేస్టేజ్ని ఆపారు మీరు, అక్కడ లైట్స్ ఆఫ్ చేశారు, ఇక్కడ ఇది చేశారు, ఇక్కడ వస్తే మ్యాట్ సరి చేశారు, ఇంకా వాటర్ ట్యాప్ సరిగ్గా లేకపోతే తిప్పొచ్చారు. అంటే కొన్ని క్వాలిటీస్ కొన్ని చోట్ల కొన్ని పనులకి యూజ్ అవుతాయి. అది ఎప్పుడు నేర్చుకున్నది? చిన్నప్పుడు వాళ్ళ నాన్న కేకలేసేవారట, అరే లైట్స్ ఆఫ్ చేయి, అరే నీట్గా పెట్టు, అరే క్లియర్గా ఉందా లేదా చూడు. సో అక్కడి నుంచి వచ్చిన హ్యాబిట్స్ అవి. అప్పుడు ఇంటికి వచ్చి చెప్తాడనమాట, ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు ఏది చెప్తున్నా నన్ను బాదర్ చేస్తున్నావు, సతాయిస్తున్నావు అనుకున్నాను, బట్ టుడే ఇట్ హెల్ప్డ్ ఏ లాట్ అని చెప్పి. అంటే చిన్నవి చూడండి. ఫస్ట్ ఆ పాప ఒక 10-12 years పాప, షీ మేడప్ ఎ మెస్. అంటే చాలామంది అంటారు, ఎన్నిసార్లు చెప్పాలి, ఎంత వీళ్ళ వెనకపడాలి, చెప్పాలి, తప్పదు, నేర్చుకునేదాకా చెప్పాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కసారికి నేర్చుకుంటారు, 2 సార్లకి నేర్చుకుంటారు. మీకు క్రష్ అన్నాను,
క్రష్ విత్ దెమ్ సెల్ఫ్స్ అన్నాను కదా, వీటన్నిటిలో ఏమొస్తుంది? కామన్ సెన్స్. సి అంటే కామన్గా ఇల్లు నీట్గా ఉందా లేదా, ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకున్నామా, ఎవరైనా బెడ్రూమ్లోకి వెళ్తే నీట్గా ఉందా లేదా, బాత్రూంలోకి వెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్డా కాదా, ఆ బ్రష్లు అవి కరెక్ట్గా పెట్టామా, పేస్ట్లు మూతలు పెట్టామా లేదా, చాలా మంది ఇళ్ళలో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది దట్ ఈస్ ఆల్ కామన్ సెన్స్, రైట్? రెస్పాన్సిబిలిటీ. ఇల్లు మనది, దీన్ని నీట్గా ఉంచుకోవడం మన బాధ్యత. చూడండి, మనకి బయటకు వస్తే మనదే ఇది, ఈ రోడ్లు మనవి అంటాం, కానీ ఎవరం కూడా పాటించం కదా. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ చిన్నప్పటి నుంచి యూనిటీ క్రష్లో. ఆ యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కలిసి అమ్మ వంట చేస్తే వెనక సాయం చేయడం, ప్లేట్స్ అరేంజ్ చేయడం, డిన్నర్కి సెట్ చేయడం, లేకపోతే మంచినీళ్ళు తెచ్చిపెట్టడం, చిన్న చిన్న పనులు అనమాట. పిల్లల్ని ఎలా చెప్పాలి పనులు? నువ్వు చేస్తే ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా, తెచ్చిపెట్టు, నీకు థ్యాంక్ యూ చెప్తాను, అలా వీ కెన్ మోటివేట్ దెమ్ అనమాట. ఇవాళ నువ్వు అరేంజ్ చేయి, ప్లేట్స్ అరేంజ్ చేయి, ఎలా చేస్తావో, ఇవాళ నువ్వు చేయి చిన్నగా ఎట్లా చేస్తావో. ఫైర్లెస్ కుకింగ్ చేపించవచ్చు హాలిడేస్లో, ఇంట్లో పిల్లలతో చిన్నగా చాప్ చేసి పెట్టమని చెప్పచ్చు కూరగాయలు. అలా వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. సో చిన్న ఫ్యామిలీ అంతా ఒక యూనిటీ. హెల్పింగ్ ఎలా ఉంటుంది? ఒకరికొకరు సాయపడడం. రేపు చూడండి ఎక్కడికన్నా, ఇప్పుడు ఆ పిల్లలు చెప్పారు స్టార్టింగ్లో ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు, మేమందరం హెల్ప్ చేసాము ఆంటీ అని. సో వాళ్ళకి అసలంటూ తెలుసు కాబట్టి ఈ పాపకు సాయం చేశారు. సో అట్లాంటి చిన్న చిన్నవి అనుకుంటాం మనం, వాళ్ళలో ఇన్కల్కేట్ చేస్తే కనుక మనం దే విల్ గెట్ దట్. అది కూడా ఏంటి, హాలిడేస్ చాలా మంచి టైం, వాళ్ళకి మనకి కూడా చాలా టైం ఉంటుంది. హరివరీస్ ఏమి ఉండవు, చక్కగా వాళ్ళకి ఏది చెప్పినా కూడా కొంచెం కూల్గా ఓర్పుగా టైం తీసుకొని వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్. సో ఈ స్కిల్స్ నేర్పించారంటే జనాలు మేము పిల్లల్ని మెచ్చుకుంటారు. జనముద్దు బిడ్డలు అంటారు కదా, ఎప్పుడు అవుతారు అలాగా కదా. సో వీళ్ళ క్వాలిటీ పక్కన వాళ్ళు చూసినప్పుడే కదా. ఇప్పుడు సాయం చేసే గుణం. ఆ మధ్య మేము ఒక మ్యారేజ్కి వెళ్తే ఒక 13 years పాప రిలేటివ్స్లో ఉంది. మీకు ఏమన్నా తెచ్చిపెట్టాలా? పెద్దవాళ్ళని చూసి బుఫే పెట్టారు కదా అక్కడ. ఎవ్రీ టైమ్ యూ కాంట్ గో అండ్ తెచ్చుకోలేరు కదా మీరు. నేను ఏమన్నా సాయం చేయాలా, తేవాలా? అది ఎక్కడి నుంచి వచ్చింది? పేరెంట్స్. సో చిన్నవి మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. ట్రూ మ్యామ్, థ్యాంక్ యూ. అంటే నిజంగానే చిన్నవే అనుకుంటాం, కానీ చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ ఏదైతే అలవాటు చేస్తారో అదే మనకి పెద్దగా అయిన తర్వాత, అండ్ అలాగే కొన్నిసార్లు అదే మనకి ఎక్కువగా, అంటే ఒక ఆఫీస్లో వర్క్ చేసినప్పుడే కావచ్చు, లేదు అంటే మన ఇంట్లో మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏంటో రిప్రజెంట్ చేయడానికి, మన క్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.